భారీ వర్షాలకు విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. మరో 6గురికి గాయాలు కావడంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక మృతదేహాన్ని రెస్క్యూ టీం వెలికితీసింది. మరో 2 మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్నప్పుడు కొండ చర్యలు కదులుతుండటంతో ఆ ప్రాంతంలోని ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. భారీ వర్షాలకు విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరింది. మరో 6గురికి గాయాలు కావడంతో వారు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. ఒక మృతదేహాన్ని రెస్క్యూ టీం వెలికితీసింది. మరో 2 మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాలు తొలగిస్తున్నప్పుడు కొండ చర్యలు కదులుతుండటంతో ఆ ప్రాంతంలోని ప్రజలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. భారీ వర్షాలకు కొండ చర్యలు విజయవాడలో విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 4కు చేరుకుంది. మరో 6గురికి కూడా గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతిని అడిగి తెలుసుకుందాం లైవ్ ద్వారా. కాంతి, శ్వేత, ఏదైతే ఉదయం 7 గంటల ప్రాంతంలో సున్నబట్టీల సెంటర్లో జరిగినటువంటి కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో ఇప్పటి వరకు కూడా రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుందనే చెప్పుకోవాలి. కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతంలో ఉదయం నుంచి కూడా ప్రొక్లైనర్ సహాయంతో విరిగిపడిన కొండ రాళ్లన్నింటినీ కూడా తొలగించే పనులైతే చేపడుతూ ఉన్నారు. మొత్తంగా ఇక్కడ పూర్తిగా చూసినట్లయితే భారీ కొండ రాయి విరిగిపడడంతో 2 బిల్డింగ్స్ పైన మొత్తంగా నీలమట్టమైన పరిస్థితి. మొత్తంగా 4 ఈ ఘటనలో ఇప్పటివరకు చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతూ ఉంది. అయితే కొండరాళ్ళు ఏకదాటిగా పడుతున్నటువంటి భారీ వర్షానికి మొత్తంగా ఈ సహాయక చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా కొండ చర్యలు ఇంకా కూడా జారుతున్న పరిస్థితి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడంతో పాటుగా ఎవరిని కూడా పరిసర ప్రాంతాల్లో బయట ఉండవద్దు అని చెప్పి పోలీసు వారు హెచ్చరికలు జారీ చేశారు. ఉదయం ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో ఎక్కడైతే ఇంకా కొండ కింద ఉన్నటువంటి ఎక్కడైతే ఆ కొండరాళ్ళు జారిపడిన ప్రాంతంలో కింద ఉన్న ఇంకా 2ని బయటకు తీయాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఈ 2ని బయటకు తీయడానికి విరిగిపడిన కొండ చర్యను కనుక తీసినట్లయితే పక్కన ఉన్నటువంటి కొండ రాళ్ళు కూడా పక్కకి జారుతున్నాయి. ఈ నేపథ్యంలో కొంత సహాయక చర్యలకైతే కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పాలి. ఒకవేళ ఆ భారీ కొండని తొలగించినట్లయితే పక్కన ఉన్నటువంటి కొండరాళ్ళు కూడా జారిపడే అవకాశం ఉంది. దీంతో పక్కన ఉన్నటువంటి భవనాలపైన వచ్చి పడే అవకాశం ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ని నిలిపివేసిన అధికారులు ప్రస్తుతం ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానికి సంబంధించినటువంటి చర్యలు అయితే చేపడుతూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా భారీ కొండరాళ్ళు ఎప్పుడైతే ఉదయం 7 గంటల ప్రాంతంలో పడినప్పటి నుంచి కూడా చుట్టుపక్కల వారి సహాయంతో కొంతమందిని బయటకు తీసుకొచ్చారు. అలాగే పోలీస్ వారు, ఎన్డీఆర్ఎఫ్ టీము, అలాగే ఫైర్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అనుగుణంగా బయటకు తీసుకువస్తూ ఉన్నారు. దాదాపుగా 4 ఇప్పటివరకు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా 9 మందికి పైగా పూర్తిగా శిథిలాల కింద ఏదైతే పడినప్పుడు ఉన్నట్లుగా గుర్తించారు. ఇంకా 2ని బయటికి తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే రెస్క్యూ ఆపరేషన్కి ప్రస్తుతం ఉన్న కొండరాయిని పక్కకు తీస్తున్నట్లయితే మిగిలిన కొండరాళ్ళు కదులుతున్న నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ని ప్రస్తుతం కొంత బ్రేక్ ఇచ్చారని చెప్పుకోవాలి. శ్వేత. రైట్ కాంతి, థ్యాంక్ యూ.